విద్యార్థి సంఘ నాయకుడు, మార్క్ఫెడ్ చైర్మన్, తర్వాత ఎంపీగా పార్లమెంటులోకి వెళ్ళారు. ఎంపీల ఫోరం అధ్యక్షుడు చేశారు కదా. పార్లమెంటులోకి అడుగు పెట్టిన తర్వాత మీ మనసు ఎలా పులకించింది అసలు? నేను పార్లమెంట్ స్పీచ్లో కూడా చెప్పిన, నాకు ముందు ఈ అవకాశం టికెట్ కల్పించిన సోనియా గాంధీ గారికి, నన్ను గెలిపించిన నా ప్రజలకు, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఎందుకంటే వాళ్ళ పుణ్యం కూడా ఇలా ఒక పార్లమెంట్ అనేది 120 కోట్ల మందిలో 540 మంది మాత్రమే పోగలుగుతారు. 1000 కోట్లున్నా పోలేకపోతారు. 1000 కోట్లు ఉంటే ఒకరు పోవాలనుకుంటే రాజ్యసభలో పోగలుగుతారు. పీపుల్స్ హౌస్ లోక్సభలో పోవాలంటే ప్రజల ఆశీర్వచనం కావాలి. ఆ కరీంనగర్ ప్రజలందరూ కూడా నేను పార్లమెంట్లో నా మొదటి ప్రసంగంలో చెప్పిన వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సరే ఓడిపోయినా ఇవాళ పొన్నం ప్రభాకర్ అంటే ఒక వ్యక్తిగా నిలబెట్టిన నా జిల్లా ప్రజలంటే ఎప్పుడు కూడా వాళ్ళకు రుణపడి ఉంటాం. అందుకే నా శక్తి ఉన్నంత మేరకు వాళ్ళ సంక్షేమం కొరకు పనిచేస్తూ ఓడో చెప్తే కదా, రాజకీయాలు ఉన్నప్పుడు చిన్న చిన్న విమర్శలు అవి వీటి పట్టించుకుంటే మన గమ్యాన్ని చేరరు. నేను చెప్తే కదా, ఊరికి పోతూ ఉంటుంటే కొంతమంది అటో ఇటో మాట్లాడుతుంటారు. నేను కార్లో పోతున్నా అనుకోండి, పక్కకున్న హోటల్లో ఉన్నాడు పొన్నం ప్రభాకర్ పోతాడు అని చర్చ చేస్తారు. ఇంకో పక్కకు ఉన్నటువంటి అంటే అన్నీ 5000 ఎట్లా సమానం ఉండేవో, ఒకడు 100% పాజిటివ్ మాట్లాడతాడు, ఒక 75 మాట్లాడతాడు, 50 మాట్లాడతాడు, 25 మాట్లాడితే ఒకడు 100% నెగిటివ్ మాట్లాడతాడు. అట్లా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. ఈవెన్ దో గాడ్ డోంట్ హ్యావ్ 100% యాక్సెప్టెన్సీ. సో నా మీద కూడా సద్విమర్శ, ప్రతివిమర్శ, మంచి చెడు ఉంటాయి. అప్పుడే నేను రాజకీయ నాయకుని. నా గురించి నువ్వు మాట్లాడాలి. నువ్వు చెడు మాట్లాడుకుంటున్నావా, నాలో చెడు ఉందా అనేటువంటి అంశంగా నా గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు. కొన్ని రోజులు పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్లో పోతారన్నారు, కొన్ని రోజులు పొన్నం ప్రభాకర్ ఎంపీ చేయడం ఎమ్మెల్యే చేస్తారన్నారు, కొన్ని రోజులు ఎంపీ చేస్తారన్నారు, కొన్ని రోజులు ఎమ్మెల్యే. అరే ఐఎమ్ డిస్కషన్, ఐఎమ్ ఎయిర్. సో మిమ్మల్ని గెలిపించి పార్లమెంటు పంపించిన మీ ప్రజల రుణం తీర్చుకోవడానికి పార్లమెంటులో మొదటి స్పీచ్లో కరీంనగర్లోని ఏ సమస్య గురించి మీరు ప్రస్తావించారు అసలు? కరీంనగర్కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ జిల్లాల లోపల లేదా దేశవ్యాప్తంగా ఉండబడేటువంటి, ఉదాహరణకు రైల్వే మంత్రి బీహార్ అయితే బీహార్ డెవలప్మెంట్ అవుతుంది, యూపీ అయితే యూపీ పోతా ఉన్నది. ఇది జాతీయ ప్రభుత్వం అట్లా చేయొద్దు. తెలంగాణలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా 96 లోపల ఫౌండేషన్ వేసిన రైలు పెద్దపల్లి నుంచి నిజామాబాద్ చేరలే. ఇంకా ఇది డెమోక్రసీని అపహాస్యం చేస్తూ ఉందని ఆ రైల్వే ప్రాజెక్ట్స్తో మాట్లాడుతూ, ఎడ్యుకేషన్ పరంగా కూడా లేదా అగ్రికల్చర్ పరంగా కూడా అటువంటి అంశాలను నా జిల్లా ప్రజలకు రావాల్సిన అవసరం. ఒక ఫుడ్ అండ్ సైన్స్ పరంగా అగ్రికల్చర్ ఇండస్ట్రీ రావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఫస్ట్ పార్లమెంట్ స్పీచ్లో చెప్పినాను. అది ఈరోజు నిజామాబాద్ దాకా రైల్వే అయింది. పివి నరసింహారావు ఫౌండేషన్ వేసిన రైలును నిజామాబాద్ చేయరంగానే అప్పటికి కవిత గారు రాజకీయాలకు వస్తామని కూడా అనుకోలేదు కావచ్చు. రైలు ఫౌండేషన్ వేసినాడు, నేనే తెచ్చినా అన్నది. నేను చెప్పిన, అమ్మ నువ్వు ఎంపీ అయ్యే నాటికే అక్కడ ఆర్మూర్ దాటిపోయింది రైలు, కంప్లీట్ అయినాక నువ్వు పేరు చెప్పుకుంటే ఇది మంచిది కాదు. అప్పటికే నేను కరీంనగర్ తిరుపతి రైలు స్టార్ట్ చేసినాం. అట్లా ఆ రైల్వే లైన్కి సంబంధించి కరీంనగర్ నుంచి ఒక రైలు ఇచ్చినటువంటి అంశం గొప్ప విషయం. పవన్ కుమార్ బన్సాల్, మల్లికార్జున ఖార్గే, దాని తర్వాత మమతా బెనర్జీ ఉండ్రి. నా జమ్మికుంటామని కరీంనగర్ రైల్వే స్టేషన్లో వస్తాయి. నాకంటే ముందు 5 ఏళ్ళ ఎంపీ వినోద్ కూడా అది వరంగల్ ఉండే. అప్పుడు మీరు జమ్మికుంట ప్రజల వాళ్ళని అడగండి, జమ్మికుంట రైల్వే స్టేషన్ వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఎట్లుండే, పొన్నం ప్రభాకర్ ఎంపీ అయినప్పుడు ఎట్లయింది, మళ్ళీ ఇప్పుడు ఎట్లుందని. అంటే అట్లా నాకు ఎప్పుడు నేను స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కాబట్టి చాలా సిస్టమేటిక్. నా ఆఫీస్ ఇవాళ కూడా ఓడిపోయినా నా పార్లమెంటరీ కార్యాలయం ఏదైతే కరీంనగర్ లోక్సభ ఏరియా పార్టీ ఆఫీస్గా నేను నడుపుకుంటాను. 6 స్టాఫ్ ఉంటారు. ప్రతి కాగితానికి ప్రతిస్పందన ఉంటుంది, ప్రత్యుత్తరం ఉంటుంది. చాలా సిస్టమేటిక్. మీరు ఎప్పుడైనా ఒక లెటర్ రాసి చూడండి, మళ్ళీ ఇట్లా జవాబు ఉంటుంది.